నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒక ఒక వార్త పెను సంచలనం రేపుతా ఉన్నది. దాని మీద బీఆర్ఎస్ పోరాటం చేస్తూ ఉన్నది. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటి వరకు దీని మీద కనీసం స్పందన లేదు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొంత రచ్చ జరుగుతూ ఉన్నది. నిన్న మోడీ రాకతో అదింత అగ్నికి పెట్రోల్ పోసినట్టయింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బగ్గుమంటా ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి కరీంనగర్లో. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విషయంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ సైలెంట్ ఉంటుంది? అసలు దీనిపై ఏంటి అంటే అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఒకవైపేమో మోడీ నాతో కలిసిరా రేవంత్ అంటూ ఆయన మాట్లాడడం, బండి సంజయ్ మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడకపోవడం, ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితికి రాజకీయంగా గురి చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క విషయంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా నడుస్తూ ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వన్ సైడ్గా ఒకరి తరపున మాట్లాడుతుంటే, ఇక్కడ సోషల్ మీడియా మొత్తం బాధితుల తరపున మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. మనతో పాటు ఈ యొక్క టాపిక్ మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత రామ్మూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. అంటే ఎలా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ని ఎలా చూడొచ్చు బండి భగీరథ్ మీ ఇష్యూ మీద? చట్టం వల్ల చుట్టమైందండి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ, సెంట్రల్లో ఉన్న బీజేపీకి కానీ, వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నది ముందుకు సాగిస్తున్నారు. సామాన్యునికి ఒకలాగా, అదే విధంగా ఉన్నవానికి ఒకలాగా, లేనివానికి ఒకలాగా, అదే విధంగా అధికారం ఉన్నోళ్ళకి ఒకలాగా, అధికారం లేనివాళ్ళకి ఒకలాగా చూస్తున్నది క్లియర్ గా ఇప్పుడు మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, అదే విధంగా అటు సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మణిపూర్ ని కట్టినా కూడా మనం దీన్ని ఉదాహరణ తీసుకోవచ్చు. దాదాపు ఒక ఆర్మీకి సంబంధించిన వాళ్ళ భార్యనే మొత్తం నడి రోడ్డు మీద నగ్నంగా తిప్పినా కూడా ఆ బీజేపీ పార్టీ ఏదో ఇబ్బడి ముబ్బిడిగా మాట్లాడి దాన్ని కట్టి తూర్పు చర్యగలా చూసుకున్నది. దాని తర్వాత నడి రోడ్డు మీద వీళ్ళకి సంబంధించిన బీజేపీ సంబంధించిన నాయకుడు ఒక గలీజ్ కార్యక్రమం చేస్తూ అడ్డంగా దొరికినా కూడా ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, దేశం కోసం ధర్మం కోసం అంటే మరి దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి గలీజ్ పనులు చేయమన్నారు. అని అడుగుతున్నా. ముఖ్యంగా ఏంటంటే సాయి భగీరథ్ 1 మంత్ ముందే 1 మంత్ ముందు నుంచే వాళ్ళ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్యలో ఒక చర్చ నడుస్తున్నది. చర్చ నడుస్తున్న క్రమంలో మాకు సంబంధించిన నాయకులు కూడా మొత్తం వివరాలు కూడా బయట పెట్టడం జరిగింది. ఈ రోజు కూడా వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ నిరసనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హనీ ట్రాప్ అని మొదలుపెట్టింది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అయితే సాయి భగీరథే ఆ అమ్మాయిని ట్రాప్ చేసిండు, పెళ్లి పేరుతో మోసం చేయాలని ప్రయత్నం చేసిండు. అదే విధంగా నేను కొంత వాళ్ళు 5 కోట్లు అడిగితే నేను 50,000 ఇచ్చినా అని చెప్తున్నాడు. అంటే క్లియర్ గా ఏంటంటే డబ్బులు ఇచ్చి ఒక యువతి శీలాన్ని కోరాలనుకోవడమే చెడ్డ పని. ఇంకోటి ఏంటంటే ఒక ముఖ్యంగా ఏంటంటే కేంద్ర సహాయ మంత్రి మామూలు ముచ్చట కూడా హోంకు సంబంధించి కేంద్ర సహాయ మంత్రి కొడుకే ఇక నువ్వు ఈ విధంగా గలీజ్ పనులు చేసుకొని దొరికిపోతే ఇక ఇంకోటి ఏంటంటే నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయనుంటివి. నువ్వు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే నీ కుటుంబం ముఖ్యం అనుకోవు కదా, నీ కొడుకు ముఖ్యం అనుకోవు కదా. దేశం కోసం ధర్మం కోసం కాదు, నీ దేశం కోసం ధర్మం కోసం కాదు, ఈయన కొడుకు కోసం ఈయన కుటుంబం కోసమే చేస్తున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ముఖ్యంగా అధికారం కోసం మొత్తం కంప్లీట్ గా ఇక్కడ ఉన్న ఏదైతే దక్షిణ భారతదేశంలో వేలు పెడదామని కంప్లీట్ గా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కర్ణాటక పోయి ప్రయత్నం చేస్తే కూడా బొక్క బోర్లా పడ్డారు. దాని తర్వాత కేరళ, తమిళనాడు ఎలక్షన్స్ లో కేరళలో 3 వచ్చినాయి మొత్తం. నేనేమంటున్నా, దాని తర్వాత తమిళనాడులో 1 సీటే వచ్చింది. అదే విధంగా కేరళలో 3 సీట్లు. ఇక 200, 300 సీట్లలో 1-2 వచ్చిన బలమైన పార్టీ ఎక్కట్లేదు. ఇంకోటి దక్షిణ భారతదేశంలో ఎంత ప్రయత్నం చేసినా ఏం చేసినా చాలా విజ్ఞులు కులం పేరు మీద, మతం పేరు మీద ఇక్కడ ఓట్లు కాదు, అభివృద్ధి పేరు మీద ఓట్లు అడుస్తాయి. అదే విధంగా ఈ రోజు చాలా గలీజ్ పని చేస్తూ దొరికిపోయిన ఏదైతే బండి సంజయ్ కొడుకును బండి సాయి భగీరథ్ ను బేషరతుగా వెంటనే అరెస్ట్ చేయాలి. అదే విధంగా పోక్సో కేసు నమోదు చేసిన చిన్న కేసులు పెట్టి బయటికి పంపిద్దామని ఉపాయం చేసిందండి పోలీసులు. ఎందుకు చట్టం ఎవరు సుట్టమవుతున్నది? ముఖ్యంగా ఏంటంటే ఒక ముద్దాయి తండ్రిని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని భుజం తట్టినామంటే ఇంకా నువ్వు ఎన్ని చేయమంటున్నావు? మోడీ నువ్వు ఎన్ని చేయమంటున్నావు? ఇంకా మీ కార్యకర్తలతోని, మీ నాయకులతోని అంటే ఆడబిడ్డల మాన ప్రాణాలు దోయడమేనా మీ దేశం కోసం ధర్మం కోసం? అంటే నువ్వు ఒకవేళ బీజేపీ పార్టీ కానీ, బీజేపీ సంబంధించిన నాయకులు కానీ ఇప్పటికైనా వెంటనే సభ్య సమాజానికి సారీ చెప్పి లెంపలేసుకొని ముక్కు నేలకు రాకి అయితే సాయి భగీరథ్ ను వెంటనే పోలీసుల కస్టడీకి అప్పచెప్పి జైలు తోలవలసింది కోరుతున్నాం.
నిన్న నిన్న మోడీ చేసినటువంటి వాక్యాల మీద, మోడీ ప్రసంగం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మిగతా నేతలు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు సాయి భగీరథ్‌కు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఇప్పటివరకు మాట్లాడకపోవడానికి మరి ఏం కారణమై ఉంటది? అంతర్గత ఒప్పందాలండి. వీళ్ళు ఇప్పంచలు కాదు గదా! ముఖ్యంగా ఏందంటే రాష్ట్రంలో మిత్రులు, కేంద్రంలో శత్రువులు అని పలుమార్లు నేను గూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నడుస్తున్నది ఎంసీఆర్ ప్రభుత్వం. మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చిన్న పిల్లగాన్ని గిచ్చి లేపినా గూడా చెప్పే పదం గదే. ముఖ్యంగా ఏందంటే కేసీఆర్ గారిని. ఎందుకంటే దేశ రాజకీయాల్లో వేలు పెడదాం అనుకున్న క్రమంలో వీళ్ళందరూ ఒకటైల్లు. వీళ్ళందరూ ఒకటై ఎందుకంటే మాతోని ఎవరైతే దోస్తాను చేయనీకి ప్రయత్నం చేసిల్లో వాళ్ళందరిని గూడా కాన్సంట్రేషన్ పెట్టి ఏదైతే అధికారం దూరం చేసిన విషయాలు కూడా చూసుకుంటున్నాం. ఆఖరికి సోషల్ మీడియాలో కూడా వీళ్ళు వైరల్ చేసుకుంటారు. ఎందుకంటే మేము ఎంత గలీజ్ గాళ్ళం, ఎంత అవసరమైతే దెవ్వలైనా విడగొడతాం. ఆఖరికి మహారాష్ట్రలో ఒక కుటుంబాన్ని కూడా రంపం పెట్టి రప్పరప్ప కోస్తాం. అదే విధంగా పార్టీలను వేరు చేస్తాం, కుటుంబాలను వేరు చేస్తామన్న ఒక తీరుగా బీజేపీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే విధంగా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఈ ఈ విషయంలో ముఖ్యంగా సాయి భగీరథ్ విషయంలో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే ఏఐసిసి ఒక నిర్ణయం చెప్పింది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి. ఒక ఆయన మీద విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి అయితే బండి సంజయ్‌ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఏఐసిసి చెప్తది. మరి ఇక్కడ టీపీసీసీ దగ్గర దగ్గర కూర్చొని భుజాల మీద భుజాలేసుకొని ఒకళ్ళకొకళ్ళు కౌగిలించుకొని ఇది అసలు చెప్పండి రాజకీయ వ్యభిచారం అండి. నేనేమని చెప్తున్నా ఏదైతే బండి సాయి భగీరథ్ చేసిందో వ్యభిచారము. ముఖ్యంగా ఏందంటే అంటే ఈ అమ్మాయి విషయంలో పెళ్లి చేసుకుంటా అని వాస్తవంగా మోసం చేసిండు. ఇంకా ఇతర విషయాల్లో కూడా అతను ఎలాంటి వాడు, కాలేజీలో ఎలాంటి వాడు, ఒక వ్యభిచారం సంబంధించిన వ్యక్తులతో తిరుగుతాడు అన్నది కూడా బయట బాగా వినబడుతున్నది. అతను చేసేది వ్యభిచారం అయితే వీళ్ళ తండ్రి చేసేది కూడా వ్యభిచారమే. రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు కాంగ్రెస్ తో కుమ్మక్కై. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డికి అదే విధంగా బండి సంజయ్‌కి విడదీయరాని అనుబంధం ఉన్నది. ఆయన కూడా క్లియర్ చెప్పిండు కదా అండి. కాంగ్రెస్ పార్టీకి మాకు బయట శత్రువు కావచ్చు కానీ ఇక్కడ కాదు. కేసీఆర్ గారిని గద్దెదించాలంటే మన ఇద్దరం కలిసి పనిచేయాలని గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. అదే విధంగా హుజురాబాద్ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఆఖరికి భువనగిరిలో కూడా చైర్మన్, వైస్ చైర్మన్ కూడా బీజేపీ, కాంగ్రెస్ పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరికోలు మిత్రులు అంటే ఎవరికోలు శత్రువులు క్లియర్ కనబడట్లేదా? ముఖ్యంగా 23కు ముందు, ముఖ్యంగా 2014 నుంచి 23 వరకు మా అధికారం ఉన్నప్పుడు మీరు బీజేపీకి అసలు పొంతన లేదు. అసలు మీకు మర్యాద ఇయ్యడం తెలియదు. మేము వస్తే అట్లుండదు. 23లో మేము వచ్చిన తర్వాత మొత్తం బాయ్ అన్నారు. మరి ఇప్పుడు మేము ఎందుకు రావట్లేదు? 8 మంది కేంద్ర మంత్రులు, 8 మందికి సంబంధించిన చాలా మంది ఉన్నారు కదా. ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. అదే విధంగా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అదే విధంగా ఎంఐఎం సంబంధించి ఒకే ఎంపీ ఉన్నారు. వీళ్ళతో ఏం అవసరం అండి? తెలంగాణకు ₹1 తీసుకురావట్లేదు. వీళ్ళతోనే అవసరం లేదు, వీళ్ళ పార్టీతోనే అవసరం లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పత్త లేకుండా పోతారు. అదే విధంగా ఈ రోజు ఒక మహిళ విషయంలో జరిగిన విషయం ఇంకోటి ఏంటంటే క్లియర్ గా చెప్తున్నానండి. ఇప్పుడు ఉదయ్ గారు ఇదే అంశము మా పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుని కొడుకైనా చేస్తే ఏ విధంగా ఉండండి? వల్ల కాడి చేసుడు. అంటే మీకు న్యాయం, మాకు న్యాయం. ఇలాంటి పరిస్థితులా? నేనేమంటున్నా చెయ్యక ముందే చేసిలని మొత్తం కంప్లీట్ గా సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రచారం చేసిన దుర్మార్గులు, ఈ దుస్తులు ఈ రోజు ఏం చేస్తున్నారు? అడ్డంగా దొరికి ఒక మహిళ పోయి వాళ్ళ తల్లిదండ్రులు పోయి కేసు ఫిర్యాదు చేస్తే కూడా ఆఖరికి ఆత్మ బలిదాని కుటుంబం సిద్ధమైందండి. మీరు కేసు పెట్టరా? పెట్టకపోతే మాత్రం మేము మోడీ స్టేజ్ ముందే ఆత్మ బలిదానం చేసుకుంటే భయపడి కేసులు పెట్టిలండి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వాస్తవంగా శాంతి భద్రతలు ఉన్నాయండి. హైదరాబాద్ లో 15% పెరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 42% మొత్తం నేరాలు పెరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే పూటకో మానభంగం, వాస్తవంగా చెప్పాలంటే రోజుకో హత్య, ఇలాంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు. అదే విధంగా అసలు ఎవరి చేతిలో ఎవడున్నాడో తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఆఖరికి అంతెందుకండి, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లి ఆ సంబంధించిన సాయిరెడ్డి మాజీ సర్పంచ్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయి గిని అన్నదమ్ములు రేవంత్ రెడ్డి చేయబడి చచ్చిపోయినా అంటే ఇంతవరకు దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. అంటే చట్టం మీ అయ్యో సుట్టమా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లో పుట్టిలా? పోలీసు వాళ్ళు వాస్తవంగా ఎవరి కోసం పనిచేస్తున్నారండి? అందరికి ఒకే న్యాయం ఉండాలి కదా. గుడిసెలో ఉన్నోనికి గుడి దాకా పోయిన వాళ్ళు అందరికి ఒకటే ఉండాలి. అదే విధంగా బంగ్లాలు ఉన్నోనికి, అదే విధంగా కాలినడకన పెట్టడానికి ఒకటే రకంగా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వివరిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ బాగు కోసం, తెలంగాణ ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అయితే అది వేరే ఉండండి. పగలు ప్రతీకారాల కోసమే వచ్చిండు. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక నేరస్తుడు, 46 రోజులు జైలుకు పోయినోడు, దాదాపు 89 కేసులు నేరపూరితమైన కేసులు ఇన్వాల్వ్ అయినాడు. తీసుకుపోయి కేంద్రంలో ఉన్న అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఒక నేరస్తుని చేతిలో పెడితే, దొంగ చేతిలో తాళం పెడితే ఏమైందండి? దొంగతనాలు జరుగుతాయి. ఇంటి దొంగను ఇంటిచోడైనా పట్టలేదు అన్నట్టు దొంగ చేతిలో తాళం పెట్టిల్లు. ముఖ్యంగా 46 రోజులు ఏ కేసులు అన్నాడండి? ఇక దొంగలు అందరూ ఒకటే ఇల్లు. ఒక దొంగకు నువ్వు అన్న సాయం చేయి, నేను ఇళ్ళ సాయం చేస్తా. ఈ విధంగా ఓలగోల బయటపడదాం.
మనం పుష్కర కాలం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎక్కడెక్కడ చదువుకుంటామన్న ఉద్దేశంతోనే. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నది. రేపులు, మానభంగాలు, అదే విధంగా రాజకీయ వ్యభిచారం, అదే విధంగా వ్యభిచారాన్ని కూడా వీళ్ళే నడుపుతున్నారు. ఆఖరికి ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ ఆహ్, హైదరాబాద్ లో జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వ్యభిచారం చేస్తూ, ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం చేస్తూ దొరికిన ఒక దొంగను స్టేజ్ మీద ఎక్కించుకుంటారండి. ఇక ఎక్కడ ఉందండి ఇక వాస్తవంగా చెప్పాలంటే? నేను చెప్తున్నా వీళ్ళు పని చేసేది అసలు ఉమెన్ ట్రాఫికింగ్ చేసేదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అండి. గతంలోంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల లక్షల మందిని మాయం చేసిర్రు వీళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే వ్యాపారం నడుస్తున్నది. రాజకీయంగా ఎదుగుదలకు వాస్తవంగా చెప్పాలంటే ఒక రకమైన అరాచకం సృష్టిస్తున్నారు. రామ్మూర్తి గారు అంటే ఇక్కడ 2 ద్వంద్వ వైఖరి కనిపిస్తా ఉన్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పుకునేటువంటి కొన్ని ఛానళ్ళు సోషల్ మీడియా వేదికగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తీసుకొని మాట్లాడుతా ఉన్నారు. ఎలా చూడొచ్చు? అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడేటువంటి మాటలు మీరు చూసుంటారు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసుంటారు. ఎలా చూడొచ్చు దీన్ని? మీడియా మేనేజ్‌మెంట్ ఎవరు ఏ విధంగా చేస్తారన్నది కూడా చూసుకోవచ్చండి. బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఎంతమంది మీడియా సంస్థలను కొనరబోసాం అది విధం తెలుసు. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఏ పేపర్ ఎవలెవలకు పనిచేస్తుంది, ఏ టీవీ ఎవలెవలో పనిచేస్తున్నది కూడా చూసుకోవచ్చు. ఇంకంటే ఏంటంటే అడ్డంగా దొరికిన తర్వాత డబ్బులతో మొత్తం మాయం చేయాలన్న ప్రయత్నం కూడా చేసినప్పుడు అది కూడా క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు రామ్మూర్తి గారు, మీ పత్రిక తప్ప, మీ నమస్తే తెలంగాణ, మీ టీ న్యూస్ తప్ప ఎవరు కూడా బాధితురాలు తరపున మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు మరి. మీకు కూడా ఒక పత్రిక ఉంది కదా! మీకు ఒక యాహ్! మా పార్టీ ఎప్పుడైనా న్యాయం కోసం పనిచేస్తది. అంటే మీరు చూడండి నిన్న మోడీ వస్తుండని యాడ్ ఇస్తే యాడ్ ఏసినాం. న్యాయం, ధర్మం కాబట్టి. ఇంకోటేంటంటే దొంగతనం, లంగతనం జరిగినా కూడా అదే విధంగా పేపర్‌లేసినాం. మంచి చెడును కంప్లీట్‌గా మేము ప్రజలలో పంచుతామండి. మంచి అయితే మంచి అంటాం, చెడు అంటే చెడు అంటాం. చెడు జరిగింది. ఒక మహిళకు ఘోరమైన న్యాయం జరిగింది. ఆ మహిళ వాళ్ళ తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్ గుమ్మం దొక్కితే కూడా అక్కడ కంప్లీట్‌గా వాళ్ళు అడిగే క్వెషన్స్ ఏంటండి? క్లియర్‌గా వాస్తవంగా నువ్వు ఇంత చిన్న ఏజ్‌లో 17 ఏళ్ల నువ్వు మందు తాగుతావా అని అంటే మందు తాగిచ్చి నువ్వు రేప్ చేసినంటే ఈ చిన్న ఏజ్‌లో మందు తాగుతావా అని అడుగుతారు. ఇంకోటేంటంటే బండి సంజయ్ ఇంటికి వాళ్ళకి సంబంధించిన బీజేపీ ఆయన తీసుకపోతే నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావో, నువ్వు ఎంతమంది దగ్గర నువ్వు కలబడుతున్నావో మాకు తెలవదు. కాబట్టి నిన్ను యాక్సెప్ట్ చేయని ఆయన మాట్లాడతాడు. ఆమె లబోదిబో అని కాళ్ళ మీద పడేసినా కూడా కనికరించకుండా ఎళ్ళిపోయిన పరిస్థితులంట. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా ఏందంటే బండి సంజయ్‌ని అదే విధంగా బండి సంజయ్ కొడుకును కూడా అరెస్ట్ చేసి ఇద్దరిని విచారణ చేయాలి. నిజాలు వాస్తవంగా చెప్పాలంటే బయటికి రావాలి. నిజంగా చెప్తున్నా భారతదేశంలో వాస్తవంగా మహిళలను దేవతల్లా పూజిస్తామండి. వీళ్ళు కూడా అంటారుగా బండి సంజయ్ ఊకదప్పుడు ఉపన్యాసాలు చెప్తాడు కదా! ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరి నీ కొడుకు ఒక తప్పు చేస్తే అంటే ధర్మం విషయంలో, న్యాయం విషయంలో మహాభారతం అదే విధంగా రామాయణం ముచ్చట చెప్తారు కదా! ధర్మం కోసం కుటుంబం మీద కూడా మనం యుద్ధం చేసిన దేశం కదా! మరి ఇప్పుడు ఈ ధర్మం కోసం నువ్వు ఏం చేస్తున్నావు? కొడుకుని ఎందుకు కాపాడుకుంటున్నావు? కొడుకుని కాపాడుకోకుండా వాస్తవంగా గల్ల పట్టుకొని ఇంట్లోకెళ్ళి గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్ ఏదైతే మెట్ల మీద నువ్వు పడేసినప్పుడు నువ్వు కేంద్ర మంత్రివి, నీకు బీజేపీ మీద వాస్తవంగా అంతో కింత ప్రేమ ఉన్నట్టు. లేకపోతే అప్పటిదాకా లేనట్టు. లాస్ట్ ఫైనల్‌గా అంటే దీనిపై కూడా నిన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యిండు. ఏది పబ్లిక్ మీటింగ్‌లో. అంటే ఆయన మాటల మీద అసలు అంటే ఏమనిపిస్తా ఉన్నది? అంటే మీ అభిప్రాయం ఏంది? ఆయనే ఇంకా ఏ విధంగా బుకాయించుకుంటున్నాడంటే నన్ను నమ్మండి. నేను ధర్మం కోసం, న్యాయం కోసం లేకపోతే దేశం కోసం పనిచేస్తున్న బీజేపీ కరుడుగట్టిన కార్యకర్తన ఈయన చెప్తున్నాడు. మరి ఈయన కొడుకు ఏం చేస్తున్నాడు? సిగరెట్ తాగుకుంటా, గంజాలు కొట్టుకుంటా, అదే విధంగా అమ్మాయిలతోని తిరుగుకుంటా, ముద్దులు పెట్టుకుంటా ఆయన తిరుగుతున్నాడు. మరి ఆయన చేసేది ఏంటిది? నువ్వు చేసేది ఏంటిది? ఇంకోటేందంటే ముఖ్యంగా ఏందంటే ఒక తప్పు చేసినప్పుడు ఎవరైనా ఒకటే అండి. ఇప్పుడు కొడుకైనా, కూతురైనా ఎవరైనా ఒకటే. మా పార్టీ ఎగ్జాంపుల్ అండి. మా వాస్తవంగా కవిత గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఆమె కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం చేస్తుంటే ఆమెతోని మా పార్టీ డ్యామేజ్ అయితుంటే తీసి బయటేసినాం. వాస్తవంగా డైరెక్ట్ సస్పెండ్ చేసినాం. నువ్వు చేయరాదు అట్లా. నీకు ఆ ధైర్యం లేదా? మా పార్టీకి ధైర్యం ఉన్నది. కొడుకైనా, కూతురైనా ఎవరైనా ఒకటే అని మా పార్టీకి ధైర్యం ఉన్నది. మా పార్టీ నిర్ణయం తీసుకున్నది. మరి నువ్వు కూడా నిర్ణయం తీసుకోరాదు. కొడుకుని ఎందుకు కాపాడుకుంటున్నావు? కొడుకుని వాస్తవంగా బహిరంగంగా ఉరిపెట్టినా తప్పులేదు. ఎందుకంటే చాలా చిన్న పిల్లలండి. వాళ్ళకి ఏం తెలుసండి? వయసులో వాళ్ళను 3 దిక్కుల తీసుకుపోయి మానభంగం చేస్తే ఈ కొడుకులను వాస్తవంగా నిజంగా చెప్తున్నా బహిరంగంగా కాల్చి చంపాలి లేకపోతే ఉరిపెట్టి చంపాలి. అసలు ఈ దేశంలో ఇంకోటేంటంటే ఐపీసీ సెక్షన్‌లో కూడా చాలా మార్పు రావాలండి. ఇలాంటి వ్యక్తులను అసలు సంఘంలో తిరగనీయొద్దు. ఇంకోటేంటి మహిళల పట్ల గౌరవం లేనోడు ఇంకెందుకంటే బతికివాడు. వాడు ఆ పోరడు ఏ విధంగా ఎట్లా చేస్తున్నాడు? ఏ విధంగా చేస్తున్నాడు? కాలేజీలో ఉన్నప్పుడు, బయటున్నప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఆ పోరడు ఎట్లుండే? ఇప్పుడెట్లా తయారైండు? అరే కొడుకును కంట్రోల్‌లో పెట్టులో ఉన్నాడు. కేంద్ర మంత్రి ఎట్లా అయితడండి?
కొడుకునే కంట్రోల్ పెట్టినవాడు కదా వాస్తవంగా మళ్ళీ చిన్న మంత్రి కూడా కాదు, హోంశాఖ మంత్రి. అరే నీ హోంలో జరిగిన వాటికి ఎందుకు అసలు కనీసం నీ హోంలో జరిగిన నీ కొడుకే తప్పులు చేస్తున్నాడు, నీ కొడుకే రేపులు మానభంగాలు చేస్తుంటే నీ కొడుకునే వాస్తవంగా నువ్వు సరిదిద్దుకోలేవు, ఇంకా దేశాన్ని ఎట్లా చేస్తావు? వెంటనే నైతిక బాధ్యత తీసుకొని వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ నీకు సీము నెత్తురు అదే విధంగా నువ్వు అంటావు కదా, ఆ దేవుని మీద ఒట్టేస్తావు, ఈ దేవుని మీద ఒట్టేస్తావు. ఎస్, ఇప్పుడు నువ్వు గొల్లెదోరు, నువ్వు నీ కొడుకు దొరు, ఇది రాడు, దీనికి మాత్రం దారు. ఎందుకంటే దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలి, దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఓట్లు దొడ్డుకోవాలి అంతే తప్ప గానీ అభివృద్ధి బేసిస్ ఏమైనా మాట్లాడిలాంటి తెలంగాణకి ఏమి ఇచ్చిందండి? 100 హామీలు అంటే ఎలక్షన్లు అప్పుడు 100 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నిన్న నిన్న కూడా అన్నారు కదా, జై శ్రీరామ్ జై తెలంగాణ, నెక్స్ట్ మనం రాబోతున్నాం అని చెప్పి బండి గారు మాట్లాడారు. నేనేమంటున్నా, ఇంతకుముందే చెప్పిన కర్ణాటకలో వేండు బొక్కబోర్లా పడ్డారు, అక్కడ తిరస్కరించిళ్ళు. కేరళలో వేండు 3 సీట్లు, అదే విధంగా తమిళనాడులో 1 సీటు ముఖం మీద కొట్టి పంపించారు కదా. ఇంకా అక్కడికంటే ఇక్కడ తెలివి ఎక్కువనే ఉంటదండి. ఇంకా మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే 30-40 సంవత్సరాల ముందు ఉంటది. తీసి లాగి కొడతారు. ఎందుకంటే ఏదైనా కూడా దేనికైనా కూడా ఒక పద్ధతి ఉంటదండి. ఇప్పుడు 9.5 ఏళ్ళలో మేము ఏం చేసినామో మేము చెప్తాం, అది మేము ఓట్లు అడుగుతాం. మళ్ళీ వీళ్ళేం అడుగుతున్నారు, వీళ్ళు దేశపరుస్తున్నారు, దేశం కోసం ధర్మం కోసం. అంటే వీళ్ళు పుట్టంగానే వీళ్ళే ఎక్కువ బ్రాండ్ అంబాసిడర్లు అండి హిందుత్వానికి. 98 లో పుట్టిన పార్టీ 98 ముందు లేదా హిందుత్వం? అదే విధంగా కరీంనగర్లో గౌరవ్ కేసీఆర్ గారు కూడా మాట్లాడిన మాటలు వక్రీకరించారు. అరే మీరేనా భయ్ పూజలు చేసేది, మేము కూడా పూజలు చేసినాం, మేము పెద్ద పెద్ద యాగాలు చేసినాం, మీరేనా భయ్ హిందుగాల బొందుగాల అని అన్నాడు. దాన్ని మొత్తం హిందువుల సమాజం మొత్తం అన్నట్టు, హిందువుల మొత్తం కేసీఆర్ గారు మాట మాట్లాడినట్టు, కేసీఆర్ గారిని మొత్తం కిందికి ఏదో మాట మాట్లాడినట్టు దాన్ని చిత్రీకరించి వాళ్ళ అధికారం కోసం అక్కడ గెలవనీకి యూజ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే గౌరవ్ కేసీఆర్ గారి కంటే ఎక్కువ పూజలు చేసుకోలేరు. అదే విధంగా మా పార్టీ కంటే మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మా పార్టీ గుడి కట్టింది, ఆలయం కట్టింది, సచివాలయం కట్టింది. ఆ విధంగా అభివృద్ధిలో ముందుకు పోయినాం అంతే తప్ప కానీ అడ్వర్టైజ్ చేసుకోలేదు. పూనో జాతీయ వనాలకు ఒక 8 పూలు వస్తే దేశం అంతా పెట్రోల్ బంకుల దగ్గర యాడ్ చేస్తున్న దుర్మార్గులు అండి. నిన్న చూడండి, ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు ఓపెనింగ్ వచ్చిండు, సరే దానికోసం ఎన్ని యాడ్ చేసిండు. అదే విధంగా ఇంకోటి ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిండు, ఒకటి గవర్నమెంట్ కార్యక్రమాలకు వచ్చిండు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మరీ వీళ్ళు చేసిన శంకుస్థాపనలు కానీ వీళ్ళు చేసేది కానీ ఎన్నికల కోసమే తప్ప ఎలక్షన్ లో అప్పుడే వస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కనబడి కూడా కనబడరు. రైట్ రామ్మూర్తి గారు, థ్యాంక్స్ అండి. రైట్. దీనిపై అంటే ఈ రేవంత్ బండి సంబంధించినటువంటి ఇష్యూపై సైలెన్స్కి కారణాలు ఇవే అంటూ కూడా మనతో పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ వరంగల్ నేత రామ్మూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు అయితే పూర్తిగా చీకటి దోస్తాన నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. దాదాపు ఎంసీఆర్, మోడీ, చంద్రబాబు, రేవంత్ సర్కార్ నడుస్తూ ఉన్నది. అందుకే ఇక్కడ ఎన్ని జరిగినా కూడా ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని భుజం తట్టుడు ఏంటి అంటూ కూడా మోడీపై విరుచుకుపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటి వరకు దీనిపై స్పందించకపోవడం ఏంటి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఫైర్ అవుతా ఉన్నది.